ఇంట్లోకి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? ఇంట్లోకి ఏంటమ్మా, ఈ గదిలోకి ఎలా వచ్చావని అడుగు. సిగ్గులేదు? ఏంటండి అల్లుడు గారు, ఏంటిది? మీరు ఈ గదిలో ఉన్నారేంటి? ఇదే కదండి శోభనం గది. కానీ సత్య ఎలా వచ్చిందో ఏం జరిగిందో మాత్రం తెలీదు అంటారు, అంతేగా? ఎలా వచ్చినా జరగాల్సిందంతా జరిగిపోయింది. జరిగిపోయిందా? ఎంత అమాయకంగా అడుగుతారండి. చేయాల్సిందంతా చేసేసి నిజంగానే రాత్రి మత్తులో నిద్రపోయాడు. ఏ మత్తు? ఈ సత్యమత్త? రాత్రి నేను సత్యలా కాకుండా రంభలా కనిపించుంటాను. ఒక్కోసారి రహదారి మూసుకుపోతే గమ్యం చేరడానికి నా దారికి మాత్రం ఎవరు అడ్డు రాకండి. వస్తే ఏం చేస్తావమ్మా? అర్ధరాత్రి గదిలో దూరి పాడు పనులు చేసింది చాలక? మొగుడితో చేసింది పాడు పనే అయితే అందరూ కాపురాలు ఎలా చేస్తారు? సత్య! పో, ముందు ఇక్కడి నుంచి బయటికి పో. అలాగే పోతాను, పంచాయతీకి పోతాను. నువ్వు చెప్పినంత మాత్రాన అబద్ధం కూడా నిజమైపోదు సత్య. అవునవును, అయ్యో మర్చిపోయాను. పంచాయతీకి వెళ్ళాలి కదూ. నేనే ఈ ఇంటి చిన్న కోడల్ని అని అనిపించకపోతే నేను సత్యనే కాదు. ఆగమ్మా, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. అమ్మా, అవునరా, మళ్ళీ పంచాయతీకి వెళ్ళడం మంచిది కాదు. పరువు కోసమా? కాదురా, వాడి భవిష్యత్తు కోసం. నెల తప్పితే తెలుస్తుందని తెలియని అప్పుడే తేలుద్దాం దీని సంగతి. అలాగే, అప్పుడే తేల్చండి బామ్మగారు. మరి అప్పటిదాకా నేనెక్కడుండాలి? ఇక్కడే ఉండొచ్చు కదా బామ్మగారు. ఇది నా భర్త ఇల్లేగా. నువ్వు నా చిన్న కొడలివే కాదు, నా ముద్దుల కొడలివి కూడా. మీరనడం కాదత్తయ్యా, ఇంట్లో అందరూ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారులే, ఇప్పటికే సగం ఒప్పుకున్నారు. ఒక్క నెల ఆగితే మిగతా సగం కూడా ఒప్పుకుంటారు. అసలు ఇదంతా ఎలా చేయగలిగా? మీకు తెలీదా అత్తయ్యా? మీ సహాయంతోనే చేశాను. అమ్మ దొంగ, నా సహాయంతోనే చేశావు. అత్తయ్యా, 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 సత్య, డోర్ 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 ఓపెన్ చేయి. తర్వాత ఏం చేసావు? తర్వాత రాధిక బెడ్రూమ్లో ఏదో ఆలోచనల్లో ఉండగా ఇంకో లెటర్ విసిరాను. తను చూస్తుందో లేదోనని టెన్షన్ పడ్డాను. లక్కీగా చూసింది. తీసి చదువుతుంటే చాటుగా ఉండి గమనించాను. తను పడే టెన్షన్ చూసి ఆనందించాను. అప్పుడే స్వీట్స్ తెచ్చారని తనకి తెలియడంతో నేను తప్పుకున్నాను. కానీ ఆ స్వీట్స్ నేను దీపికకిస్తే అవి కూడా మీ శోభనం గదిలోకి ఎలా వచ్చే కోడలా?